ఐపీఎల్ 2025లో తొలిసారి బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రొమారియో షెఫర్డ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. లియామ్ లివింగ్స్టోన్ పేలవ ప్రదర్శన చేస్తూ ఉండడంతో అతడిని పక్కన పెట్టిన ఆర్సీబీ మేనేజ్మెంట్ రొమారియోకు తుది జట్టులో చోటు కల్పించారు. అయితే ఇప్పటికే పలు మ్యాచ్ల్లో అతడు ఆడిన మిగతా బ్యాటర్లు రాణించడంతో ఇప్పటి వరకు అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎన్ని రోజులు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని ఫీల్ అయ్యాడో ఏమో కానీ సిఎస్కేతో మ్యాచ్లో పెను విధ్వంసం సృష్టించాడు. చిన్నస్వామిలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను చితగ్గొట్టాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికి సింగిల్ తీసుకున్న రొమారియో ఆ తరువాత ఓవర్లో ఖలీల్ అహ్మద్కు చుక్కలు చూపించాడు. అతడు వేసిన 19వ ఓవర్లో తొలి 2 బంతులను స్టాండ్స్లోకి పంపించాడు. ఆ తర్వాత 3వ బంతిని బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా 2 బంతులను మళ్ళీ సిక్సర్లుగా బాధేశాడు. 5వ బంతిని వదిలేసి మళ్ళీ చివరి బంతికి 4 కొట్టాడు. దీంతో ఐపీఎల్ 2025లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఖలీల్ అహ్మద్ నిలిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో 4 సిక్సర్లు 2 4లతో పాటు ఒక నో బాల్తో కలిపి మొత్తంగా 33 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లోనూ షెఫర్డ్ 2 4లు 2 సిక్సర్లు బాదాడు. దీంతో పత్తిరానా వేసిన ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. దీంతో మొత్తంగా చివరి 2 ఓవర్లలో ఆర్సీబీ 54 పరుగులు రాబట్టింది. మతీషా పత్తిరానా 20వ ఓవర్ బౌలింగ్ చేయగా మొదటి బంతికే టిమ్ డేవిడ్ ఒక పరుగు తీసి రొమారియోకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత 2 6లు 2 4లతో షెఫర్డ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన 2వ ప్లేయర్గా కేఎల్ రాహుల్, కమిన్స్ సరసన షెఫర్డ్ నిలిచాడు. చివరి 2 ఓవర్లలో రొమారియో షెఫర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ స్కోర్ 213 పరుగులకు చేరింది. మ్యాచ్ అనంతరం షెఫర్డ్ బ్యాటింగ్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఓవర్లలో షెఫర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్నాడు. బంతి ఎలా వేసినా 6లు బాధేశాడంటూ కితాబిచ్చాడు. షెఫర్డ్ను తక్కువ పరుగులకి కట్టడి చేస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి ఉండేదని అభిప్రాయాన్ని ధోని వ్యక్తం చేశాడు.